దాదాపు 3 దశాబ్దాల పాటు అన్నాడీఎంకేను అన్నీ తానై నడిపించిన జయలలిత మరణం తర్వాత రాజకీయ వారసత్వంపై సందిగ్ధత కొనసాగుతోంది. జయ నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు చేపట్టడం లాంఛనమేనని అంతా భావిస్తున్న వేళ అనేక సమీకరణాలు తెరమీదకు వస్తున్నాయి. సంతాప దినాల కారణంగా వారసుడి అంశంపై అన్నాడీఎంకే నేతలు మౌనంగానే ఉన్నా అంతర్గతంగా దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో ఎంతటి కాకలు తీరిన నేతలు ఉన్నా అన్నాడీఎంకే అంటే జయలలిత, జయలలిత అంటే అన్నాడీఎంకే. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన జయ మరణించే వరకు అన్నీ తానే వ్యవహరించారు. ప్రత్యామ్నాయం కాదు కదా, తన తర్వాత రెండో స్థానం కూడా లేకుండా పార్టీలో ఏకఛత్రాధిపత్యం సాగించారు జయలలిత. అనారోగ్యంతో 74 రోజులు ఆసుపత్రిలో ఉండి పార్టీని నడిపించే వారు లేకున్నా జయనే తమ అధినేత్రిగా భావించారు అన్నాడీఎంకే శ్రేణులు. మరిప్పుడు ఆమె మరణంతో పార్టీ పగ్గాలు కొత్తవారికి అప్పగించాల్సిన పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో రాజకీయ వారసత్వంపై అనేక వాదనలు తెరమీదకు వస్తున్నాయి. జయలలిత ప్రాణస్నేహితురాలు శశికళే పార్టీ అధినేత్రిగా ఎంపిక అవుతారని అంతా భావిస్తున్నా అంతర్గతంగా మాత్రం ఆమె పేరుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జయ మరణించి 3 రోజులే కావడం, ప్రస్తుతం సంతాపదినాలు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి మౌనం వహిస్తున్న శ్రేణులు, నేతలు రాబోయే రోజుల్లో దీనిపై తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. జయలలిత స్థాయిలో కాకున్నా అన్నాడీఎంకేలో నేతలు, శ్రేణులను ఒక్కతాటిపై నడిపించాలంటే సుదీర్ఘకాలం పాటు ఆమెకు కష్టసుఖాల్లో తోడున్న శశికళ వారసురాలుగా సరైన నేత అనే వాదన పార్టీలో వినిపిస్తోంది. జయ బతికున్నప్పటినుంచి పార్టీలో బలమైన కోటరీని ఏర్పాటు చేసుకున్న శశికళ అధినేత్రిగా ఇంకా ఎంపిక కాకున్నా జయ మరణం తర్వాత పార్టీపై పట్టు సాధించే చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంతో పలుమార్లు భేటీ అయిన ఆమె జయ మరణం తర్వాత తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి, పాలనా అంశాలను ఆరా తీసినట్లు తెలిసింది. ప్రస్తుతానికి అనధికారికంగా పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్న ఆమె పార్టీపై పట్టు పెంచుకునే చర్యలను ముమ్మరం చేశారు. శశికళకు పార్టీలో మద్దతుదారులు ఉన్నట్లే శత్రువులూ ఉన్నారు. జయ బతుకున్న రోజుల్లో ఆమెపై అభిమానంతో మౌనంగా ఉన్న నేతలు పార్టీ సారథిగా శశికళ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు నోరు విప్పాలని భావిస్తున్నారు. శశికళ కంటే ముందు పార్టీలో చేరి జయలలితకు వీర విధేయులుగా ఉన్న నేతలకు అన్నాడీఎంకేలో కొదవలేదు. లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై లాంటి నేతలు ఎంజీఆర్ కాలం నుంచి జయకు కరడుగట్టిన అభిమానులుగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రస్తుతానికి బయటకు చెప్పకున్నా సందర్భం వచ్చినప్పుడు ఇలాంటి నేతలు శశికళపై తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. శశికళపై ఉన్న అవినీతి ఆరోపణలు, గతంలో ఆమెను జయ 2 సార్లు పార్టీ నుంచి బహిష్కరించిన సందర్భాలను వారు తెరమీదకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వీటితో పాటు అనుభవం, కింద స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యాన్ని ప్రస్తావించవచ్చు. ఇన్ని సమీకరణల నేపథ్యంలో పార్టీ పగ్గాలు ఎవరు అందుకుంటారనేది ఆసక్తిగా మారింది.